అందుతోంది. కేజ్రీవాల్ న్యూఢిల్లీ నుంచి ఓటమి పాలయ్యారు. ఆప్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఓటమి ఖరారైంది. రైట్, ఎవరు ఊహించినటువంటి పరిణామం. ఇప్పటికే ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన సిసోడియా ఓటమి కూడా మనం చూసాము. తర్వాత ఇక ఇద్దరు మాత్రమే ఆసక్తికరమైనటువంటి కొంత వీళ్ళు విజయం పైన ఎలాంటి విశ్లేషణలు వినిపిస్తాయనే వాళ్ళు ఇద్దరు కనిపిస్తున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అతిషి, అలాగే సత్యేంద్ర జైన్. జైలుకు వెళ్ళినటువంటి సత్యేంద్ర జైన్ విషయంలో కూడా కొంత ఆసక్తి కనిపిస్తోంది. ఇక ఈ ఇద్దరికి సంబంధించి ఎలాంటి రిజల్ట్ మనం చూడబోతున్నామో కొంత టైం కావాల్సి వస్తుంది. అయితే మనీష్ సిసోడియా ఓటమి ఖరారైన కాసేపటికే ఇప్పుడు ఆప్ అధినేత కేజ్రీవాల్ ఓటమి కూడా ఖరారైపోయింది. ఎస్ రఘురామ్ గారు ఏంటి ఫేస్ లో ఒక్కసారిగా గ్లో పెరిగింది ఇంతకు ముందు కంటే? ఇది కూడా ఇవాళ వచ్చి ఆయన మాట్లాడుతుంటే అర్థమవుతుంది. అదే అన్నాచార్య మాట్లాడి మీరు ఎక్స్పెక్ట్ చేయడం అంటే మీరు ప్లాన్ చేసి చెట్టు మీరే తెంపితే ఎలా ఉంటుంది అండి. ఢిల్లీ ప్రజలు చెప్పుకోలేరు ముగ్గురు ఓడిపోతారు కదా అని చాలా మంది ఫోన్లు కూడా చేశారు మాకు. ఇవన్నీ మీకు ముందే తెలుస్తాయి సార్. ప్రజలు అయితే అలాగే అనుకుంటున్నారు. చూద్దాం ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత అని చెప్పేవాడు అనమాట. సో ఇట్ హ్యాపెన్. సో అజంత అతని యొక్క తప్పిదాలు, అతని యొక్క కేజ్రీవాల్ యొక్క మూర్ఖత్వము పార్టీని వాళ్ళ చరిత్రలో ఒక చరిత్ర పెట్టేసింది. నేను ఒక 5 పాయింట్స్ చెప్పండి. అంటే ఆప్ ఓడిపోవచ్చు సార్, ఆప్ ఓడిపోవచ్చు, ఏం ఇబ్బంది లేదు. ఎందుకంటే 11 ఏళ్ళు 12 ఏళ్ళు పరిపాలించినటువంటి పార్టీ ఒకవేళ కొన్ని కారణాలతో ఓడిపోవచ్చు. మీరు అవినీతి ఆరోపణలు చేయొచ్చు, ప్రజలు ఇంకొకటి కూడా చూడొచ్చు, ఒక మార్పు కోరుకోవచ్చు, ఏవైనా కారణాలు ఉండొచ్చు. ఒక్క 5 పాయింట్స్ అడుగుతా. 5 పాయింట్స్ ఏమైనా చెప్పగలరా మీరు? ఆప్ ఓటమి ఇంత ఘోరమైనటువంటిది అంటే సీట్ల పరంగా కాదు, ఆప్లో 22 సీట్లు దాదాపు ఇప్పుడు కనిపిస్తున్నాయి. కేజ్రీవాల్ ఓటమి, సిసోడియా ఓటమి, ఇద్దరి ఓటమి, అంటే ఒక ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన వాళ్ళు ఇద్దరి ఓటమి కూడా ఈ స్థాయిలో ఉంటుంది, పార్టీ ఈ స్థాయికి పడిపోతుంది అనడానికి ఒక్క 5 పాయింట్స్ చెప్పండి. ఏమైనా 5 కారణాలు విశ్లేషించండి మీరు. సార్, సిద్ధాంతం లేని రాజకీయము ఎన్నో రోజులు మనగడ సాగించదు. ఈ పాయింట్ కరెక్ట్ అనుకుంటున్నారా? సిద్ధాంతం లేకుండానే వచ్చిందా? ఏ సిద్ధాంతంతో అయితేనే ఇన్నేళ్లు పరిపాలించగలిగింది, ఒక సంచలనాత్మకంగా అధికారంలోకి వచ్చింది? పార్టీ అని వచ్చాడు అంతే. సిద్ధాంతం ఏంది? ఫ్రేమ్ ఏది? ఏమిటి వాడి సిద్ధాంతం ఏంది? సో కేవలము పార్టీ పేరులోనే ఉంది కదా సార్, చెప్పడం కోసము పార్టీ పేరులోనే ఉంది కదా. జరిగినటువంటి కొన్ని పరిణామాలు తీసుకుని రాజకీయంగా ఎదగాలని ఉద్దేశంతో పార్టీ పెట్టడము, సీఎం అవడం జరిగింది. దట్స్ ఇట్, అంతే. వాళ్ళ ఎజెండా సీఎం కావడం, అతను అధికారం పంచుకోవడం కోసమే వచ్చాడు. సో ఆయనతో అనేక మంది ఆ ఉద్యమంలో అనేక మంది ట్రావెల్ చేస్తే ఆయన అందరినీ ఉద్దేశి కేవలం 2-3తోనే ఉన్నాడు. అనేక మంది బయటకు వెళ్ళిపోయారు. ఇంకొకటి తర్వాత కేవలము వ్యక్తి పార్టీలు ఎన్నో రోజులు కొనసాగవండి. ఆ ఊపినంతకాలం ఉంటాయి, తర్వాత పోతాయి.